అందరికీ నమస్తే. జై తెలంగాణ స్పెషల్ డిబేట్కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ రైతు రుణమాఫీ అంశం దేశ ప్రధాని మోదీ నోట ప్రస్తావించడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ అంశంపై ప్రధానికి లేఖ రాశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలలలోపే దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ కోసం 18,000 కోట్ల రూపాయలు విడుదల చేశామని సీఎం రేవంత్ లేఖలో పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో తెలంగాణ సీఎం విపక్షాల నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోదీ వరకు కూడా వెళ్లడంతో మరొకసారి రైతు రుణమాఫీ అంశం తెరపైకి వచ్చింది. సీఎం రాసిన లేఖకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు రుణమాఫీపై కూడా స్పందించారు. ఆయన కూడా తెలంగాణ సీఎంకు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సో ఇప్పటికీ రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణలో ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఆ స్థాయి దాటి ఇక రాష్ట్ర స్థాయి దాటి లేఖల పర్వం అయితే ఇప్పుడు కొనసాగుతోంది. దీంట్లో మరొకసారి నరేంద్ర మోడీ గారు కామెంట్ చేయడంతో దేశ ప్రధానిగా చేసిన సంచలన వ్యాఖ్యలు అయితే ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అమలు చేయట్లేదని నరేంద్ర మోడీ మండిపడ్డారు. రుణమాఫీ ఎందుకు చేయట్లేదంటూ కూడా తెలంగాణలో రైతులు ప్రశ్నిస్తున్నారు. సో అని ఆయన మాట్లాడడంతో తెలంగాణ సీఎం ప్రధానికి లేఖ రాశారు. ఆ లేఖలో సారాంశం మనకు తెలిసిందే. 27 రోజుల్లో మొత్తానికి 22 లక్షల రైతులకైతే 17,869 కోట్ల రుణాలు అయితే మాఫీ చేశామని చెప్పి కూడా ప్రధానమంత్రి మోదీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ వాగ్దానంతో తెలంగాణలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ దానిని నెరవేర్చలేదని రైతులు రుణమాఫీకి ఎదురు చూస్తున్నారంటూ మహారాష్ట్ర ఎన్నికల సభలో విమర్శించిన ప్రధాన మోడీకి అయితే రేవంత్ రెడ్డి లేఖలో వివరించారు. సో ఇక మేము చేసిన రుణమాఫీ అంశంలో ఎప్పుడు చేశాము, ఎన్ని రోజుల్లో చేసాము, ఎంతమందికి చేశాము అనే దాంట్లో రేవంత్ రెడ్డి అయితే క్లారిటీ ఇస్తున్నారు. అయితే దీంట్లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా మరొకసారి కూడా తెలంగాణ సీఎంకు లేఖ రాశారు. దాంట్లో ఆయన ఎస్బీఐ నుంచి తీసుకున్న ఏదైతుందో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో 2 లక్షల పంట రుణమాఫీ విజయవంతంగా అమలు చేసిందని మీరు దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. దాని గురించి నేను లేఖ రాస్తున్నాను. ఇదే మోసపూరిత వైఖరిని దేశవ్యాప్తంగా కూడా మీరు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. సో ఇదే అంశంలో ఒకసారి ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బయట ఒకసారి చూద్దాము. पीसीआर प्ले बाय। हर चुनाव से पहले कर्ज माफी का झूठा वादा कांग्रेस का पसंदीदा हथकंडा है। तेलंगाना में ये लोग कर्ज माफी का वादा करके सत्ता में आए, लेकिन सरकार बनने के बाद इतना समय गुजर गया, अब किसान कुछ पूछ रहे हैं कि उनका कर्ज माफ क्यों नहीं हुआ। भाइयों और बहनों, हमें भूलना नहीं है, महाराष्ट्र में भी कांग्रेस और महाआघाड़ी सरकार ने सिंचाई से जुड़े कितने कामों को रोक कर रखा था। हर चुनाव से पहले कर्ज माफी का झूठा वादा कांग्रेस का पसंदीदा हथकंडा है। तेलंगाना में ये लोग कर्ज माफी का वादा करके सत्ता में आए, लेकिन सरकार बनने के बाद इतना समय गुजर गया, अब किसान कुछ पूछ रहे हैं कि उनका कर्ज माफ क्यों नहीं हुआ। भाइयों और बहनों, हमें भूलना नहीं है, महाराष्ट्र में भी कांग्रेस और महाआघाड़ी सरकार ने सिंचाई से जुड़े कितने कामों को रोक कर रखा था। ఆయన కాంగ్రెస్ నాయకులు అలాగే రాజు నేత బీజేపీ నాయకులు ఆయన జూమ్లో జాయిన్ అవుతున్నారు. ఇక దుర్గా కుమార్ గారు కూడా సీనియర్ అనలిస్ట్, ఆయన కూడా జూమ్లో జాయిన్ అవుతున్నారు. ఇక డిబేట్లోకి వెళ్లే ముందు కోట్ల శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. దేశ ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తున్నారు? తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అమలు చేయట్లేదని దేశ ప్రధాని చెప్పడం ఎట్లా చూస్తారు? చెప్పండి. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు. ఒక భారతదేశ ప్రధాని ఒక ఎన్నికల ప్రచారంలో స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదైతే అబద్ధాల పర్వానికి తెరదీసిండ్రో దేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల వాగ్దానంలో స్పష్టంగా చెప్పారు, ప్రతి బహిరంగ సభలో చెప్పారు. అదే విధంగా మా అగ్రనాయకుడు అయితే రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క రుణమాఫీ గురించి కానీ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసిన సంగతి కూడా మనందరం చూస్తాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తక్షణమే రైతులు రుణమాఫీ చేస్తామని ఏదైతే హామీ ఎన్నికల హామీ ఇచ్చి ఎన్నికల హామీ ఇవ్వడమే కాదు దాన్ని మేనిఫెస్టో పెట్టిన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఇవాళ రైతులకు ప్రతి ఒక్క అర్హులైన రైతులకు కూడా దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వ ట్రెజరీలలో ఇలా దాగి ఉన్నాయంటే అంతకంటే అతిశక్తి లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేయకపోవడం దేవుడేరు కానీ ఇలాంటి విష ప్రచారం చేయడానికి మాత్రము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని నేనైతే గట్టిగా విమర్శించదలుచుకున్నా. ఈరోజు ఒక చిత్తశుద్ధితోటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి, రైతులు పడుతున్న బాధలు ఎరిగిన ముఖ్యమంత్రి, ఒక గ్రామీణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టే ఇలా రైతుల పక్షపాతి అని చెప్పి రైతుల రుణమాఫీ చేయాలని ఈ రాష్ట్రంలో తొలుత 2024 జూలై 18 లక్షల రూపాయలు రుణమాఫీ ఉన్న ప్రతి ఒక్క అర్హులకు కూడా 11,64,412 మంది రైతుల ఖాతాలలో 6,34,00,000 దాదాపు 97,000 రూపాయలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క రైతులకు బదిలీ చేసిన మాట అబద్ధమా? ప్రధానమంత్రి గారు మీరు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా రెండో విడతగా జూలై 30 తారీఖు నాడు 6,830 మంది రైతులకు 6,190,00,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వము రుణమాఫీ చేసిందా లేదా ప్రధానమంత్రి గారు చెప్పవలసిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మూడో విడతగా ఆగస్టు 15 తారీఖు నాడు ఏదైతే 4,46,832 మంది రైతులకు దాదాపు 5,644,00,00,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి, ఈ నిజాన్ని అవసరం అనుకుంటే ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ గారు కేంద్ర నిఘా విభాగం ద్వారా మీరు తెప్పించుకోవచ్చు, అదేవిధంగా మీ యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకోవచ్చు. మేము చేసినామా లేదా మా యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించేది. మీరు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయకపోగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రి మండలి ఏదైతే డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసిందో రైతుల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ వారి యొక్క చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించలేరు. ఇలా రైతుల పక్షపాతి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఎవరైతే మిగతా రైతులు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి కూడా ఇలా ఒక నూడల్ వ్యవస్థ తయారు చేసి ఎవరికైతే కొంతమంది ఇక్కడ శ్రీనివాస్ గారు కొంతమంది అనర్హులు కూడా దీంట్లో చేర్చబడ్డారు కాబట్టి ఎక్కడైతే అర్హులకు ఈ ఉపాధి దూరం అవుతుందని చెప్పేసి ఒక నోడల్ వ్యవస్థను చేసి ఇట్లాంటి ఒక ఫామ్ నింపి అక్కడ వ్యవసాయ అధికారి ఉంటాడు, ఎంఆర్ఓ ఉంటారు, కలెక్టర్ ఆఫీస్లో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ అక్కడ దరఖాస్తు చేసుకుంటే ఆ యొక్క సంబంధిత పత్రాలను సమర్పిస్తే ఖచ్చితంగా ఆ యొక్క రైతుకు రుణమాఫీ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షించదగ్గ విషయం అని చెప్తా ఉన్నాడు. అదిగాక గౌరవ ముఖ్యమంత్రి గారు మానవనీయ కోణంలో ఒక రైతు బిడ్డగా ఒక గ్రామీణ స్థాయి నుంచి ఎదిగిన నాయకునిగా ఈరోజు ఒక్కొక్క గ్రామాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని మా రెవెన్యూ అధికారులను మా యొక్క వ్యవసాయ శాఖ అధికారులను ఒక గ్రామానికి పంపించి ఆ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ జరిగింది, ఎంతమందికి జరగలేదు, టెక్నికల్గా ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పడ్డారని అధికారులు ఒక్క నిమిషం అధికారులే గ్రామ స్థాయిలో పోయి ఈ రోజు ఆ యొక్క కుటుంబాల పరామర్శించి మీకు రుణమాఫీ ఎందుకు రాలేదు, దానివల్ల టెక్నికల్ గా మీరు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించి తక్షణమే కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అరుణ ప్రతి ఒక్క రైతు కూడా, ఎందుకంటే ఇలా దరిద్ర రాష్ట్రంగా తీర్చిపోయిన గత ప్రభుత్వాన్ని ఇలా 31,000 కోట్ల రూపాయలు ఇలా రైతుల కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గాని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధిని కేంద్రము రాజకీయాల కోసము మతోన్మాద శక్తులను ప్రేరేపించడం కోసము నరేంద్ర మోడీ గారు చేసిన భాష
మేము ఈ సందర్భంగా వారు చేసిన ఉపన్యాసాన్ని ఖండిస్తున్నాం. నిన్న మా ముఖ్యమంత్రి గారు అన్ని అంకెలతో సహా, దయచేసి బాబు జూమ్లో చూపించాలి, దయచేసి ఈ యొక్క అంకెలతో సహా ఇలా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. తెలంగాణ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఏదైతే అర్హులైన రైతులకు ఏ రకంగా మేము చిత్తశుద్ధితో పనిచేసామని. కానీ కేవలం ఓటు బ్యాంకును నమ్ముకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే ఏది భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క లేఖ చెంప పెట్టని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. రైట్. కోట్ల శ్రీనివాస్ గారు 1 మినిట్. ఇప్పుడు దేశ ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేస్తామన్నారు, చేయట్లేదన్నారు. ఓకే, సో దానికి సంబంధించి మరి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు, సంతోషం. 27 రోజుల్లో 22,22,000 మంది లక్షల రైతులు 22 రోజుల్లో 17,000 కోట్ల 859 లక్షల వన్ మినిట్ 17,869 కోట్ల రూపాయలు మీరు రుణమాఫీ చేశామని చెప్తున్నారు. మీరు ఇప్పటి వరకు చేసింది రైతు రుణమాఫీ విడత, మొదటి విడత, రెండో విడత, మూడో విడత. దీంట్లో 6,034 కోట్లు మొదటి విడత, 6,190 కోట్లు రెండో విడత, 5,644 మూడో విడత. ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఉన్న సారాంశం. దీంట్లో ఓకే, నేను ఇప్పుడు మీకు కూడా హరీష్ రావు ఒక లేఖ రాశారు. సో దీంట్లో ఆయన చెప్తున్నాడు 50,000 లోపు కేవలం 2,99,445 మందికి మాత్రమే ఇలా 50,000 లోపు అయింది. అలాగే లక్షలోపు 1,30,915 మందికి ఈ రుణమాఫీ జరిగింది. ఇక 2 లక్షలకు వచ్చేసరికి 1,65,607 మంది ఉంటే కేవలం 65,000 ఆగండి 65,200 మందికి మాత్రమే చేశారు. మొత్తానికి ఇప్పటి వరకు 50% మాత్రమే అయింది. ఇది బ్యాంకుల నుంచి డాటా తీసుకున్నాము, సో మీరు మోసం చేస్తున్నారు రైతులను అని చెప్పి మరి ప్రకటిస్తున్నారు. ఇంకా సరే, ఇతను ప్రతిపక్షానికి సంబంధించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు, నేను ఒప్పుకుంటాను. అట్ ద సేమ్ టైం మీరు మొదటి విడత, రెండో విడత, మూడో విడతలు చేసిన 17,869 కోట్ల రూపాయల్లో దీంట్లో మరొక విడత అయితే మీరు చేయలేదు కదా, ఓన్లీ సర్వేలు చేస్తున్నారు. ఆగండి మీరు చేసింది 3 విడతల్లో మీరు చెప్పిన గణాంకాలు, తెలంగాణ సీఎం ఇచ్చిన లెక్కలు నేను చూసిన. దీంట్లో 31 విభిన్న షరతులను పెట్టి చాలామంది రైతుల అర్హతను మీరు కోల్పోయేలా చేశారు. దాంట్లో డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి కేవలం 7,500 కోట్లు మాత్రమే రైతులకు ఖాతాల్లోకి చేరినాయి, మిగతాదంతా బ్యాంకుల్లో ఉంది అని చెప్పారు. దాంట్లో సర్వే చేస్తామని చెప్పి సర్వే చేస్తున్నాము. సో ఆ అగ్రికల్చర్ అధికారులు కావచ్చు, తర్వాత బ్యాంక్ అధికారులతో మరి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. మీరు చేసిన రైతు రుణమాఫీ విషయంలో 50% కావడము, 50% బ్యాంకుల దగ్గర ఉండడము, మీరు ఏదైతే క్యాబినెట్లో పెట్టారో 31,000 కోట్ల రూపాయలు ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? దీంట్లో రైతులను అయోమయానికి గురి చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, తర్వాత మీరు రైతుల దగ్గర బదనాం అవుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు 3 దశలుగా మేము రుణమాఫీ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఇది నిరంతర ప్రక్రియ, ఇది మళ్ళా 3వ దశ, 4వ దశ, 5వ దశలు ఉండదు, ఇది నిరంతర ప్రక్రియ. ఒక్క నిమిషం శ్రీనివాస, నిరంతర ప్రక్రియ. ఎవరైతే ఈ 3 విడతల తర్వాత మీరు చేశారా? మళ్ళీ చేశాము కదా. ఎప్పుడు? ఇంటింటికి వచ్చి సర్వేలు చేస్తున్నాం. ఎవరైతే అర్హులకు రుణమాఫీ చేశారు, సర్వేలు చేయడం కాదు, రుణమాఫీ చేశారా? రుణమాఫీ చేస్తా ఉన్న నిరంతర ప్రక్రియ ఇది. ఇది ఒక్కరోజు ఆగేది కాదు, ఇది నిరంతర ప్రక్రియ. అదే విధంగా మన హరీష్ రావు గారు ఓ బందిపోట్ల ముఠా నాయకుడు, వారి హయాంలో ఎందుకు హరీష్ రావు గారు బందిపోట్ల ముఠా నాయకుడు? ఎందుకంటే ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఈ రాష్ట్రంలోని రైతులందరినీ కూడా పీల్చి చెండాడిన చరిత్ర గత ప్రభుత్వాన్ని, రైతుల వ్యతిరేకి ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని, నిరుద్యోగుల వ్యతిరేకి ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని, రైతుల మీద ఇలా ముసలి కన్నీరు కాస్తున్న హరీష్ రావు గారు మీరు బహిరంగ చర్చకు రామని ఎన్నోసార్లు మా మంత్రులు కూడా సవాల్ విసిరు. ఇదే ఛాలెంజ్ చేసుకొని నేను వస్తా, ఆర్ట్స్ కాలేజ్కి రామంటావా, కోటి చౌరస్తా కాటికి వస్తారు. ఈ లెక్కలో మా ముఖ్యమంత్రి గారు రాసిన ఈ లెక్కలో తప్పుంటే నేను కోటి చౌరస్తా కాడ ముక్కు నేలకు రాసిపోతాను. ఈ సందర్భంగా మనేసా, ఒకవేళ హరీష్ రావు గారు వారు తప్పును ఒప్పుకుంటే వారు రాజీనామా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరుతారు. గతంలోని సోయి రైతులు చనిపోతుంటే, రైతులు తనువు చాలిస్తుంటే కల్లాలలో కాంగ్రెస్ అనే కార్యక్రమం తీసుకొని ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు క్యాడర్ ను మమ్మల్ని తోలి కల్లాలలో
కాంగ్రెస్ అనే నిదానం తీసుకొని ఆ రోజు రైతులకు భరోసా ఇచ్చినాం కాబట్టి ఈ రోజు రైతులకి రుణమాఫీ చేయగలిగినాం. అదే విధంగా రైతులకే కాదు, కూలి రైతులకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే చరిత్ర కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారంటే ఈ రాష్ట్రంలో ఒక 29 రాష్ట్రాలకు ఈ రోజు ఆదర్శంగా నిలిచిందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రైతుల పక్షాన హరీష్ రావు గారికి అడిగే హక్కు గాని, అడిగే ధైర్యం గాని, అడిగే సాహసం చేయకూడదు. ఆయన 1,000 చూపిస్తే నేను 5,000 చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. 10 సంవత్సరాల్లో రైతులకు ఖర్చు పెట్టిన ఖర్చు ఎంత, ఈ 7 నెలల్లో కాంగ్రెస్ పార్టీకి ఖర్చు పెట్టిన ఖర్చు ఎంత, దాని మీద చర్చకు ఏ డిబేట్కి వస్తాడో రమ్మని ఈ సందర్భంగా నేను హరీష్ రావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో మరి వానలు రాకాయి, అదే విధంగా కళ్ళల్లో తనులు చాలిస్తుంటే మీటర్లు పెట్టడానికి పోతే తేళ్లు పాములు కుట్టిన చరిత్ర గత ప్రభుత్వంలో ఉంటే రైతులు గుండె మీద చేసుకొని నిద్రపోతూ నా బిడ్డ ఇంత మంచి పనులు చేస్తున్నారని తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది రైతులు ఈ రోజు ప్రశంస జల్లులు కురిపిస్తూ రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకుంటా ఉన్నారు. ఓకే, 1 మినిట్. మీరు అన్నారు రైతు బంధు కింద 6 ఏళ్ళుగా తెలంగాణ గతంలో ఉన్న ప్రభుత్వం 6 ఏళ్ల కాలంలో 72,000 కోట్లు ఇచ్చింది రైతులకు. రైతు బంధు ద్వారా అందించాము. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నుంచి ఇది మొదటి దసరా. ఈ ఖరీఫ్ పంటకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఇప్పటికీ అందించలేదు. రుణమాఫీ చేసినట్లు దేశం మొత్తం ప్రచారం చేసుకుంటున్నారు. ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అని చెప్పి ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో సో మీరు కాదు, మీరు వినండి. రైతు రుణమాఫీ అన్నారు, అది 50% అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అట్ ద సేమ్ టైం దేశ ప్రధాని కూడా మీరు చేయట్లేదని అంటున్నారు. ఇక ఇప్పుడు 6 ఏళ్ళుగా ఏదైతే రైతు బంధు సాయం రైతులకు ఇచ్చారు, మరి మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. మొదటి దసరా పండుగకి మీరు పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు. సో దీంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చింది. సో దీనికి ఏం చెప్తారు చెప్పండి. ఒకటి శ్రీనివాస్ గారు, హరీష్ రావు గురిగింజ గుమ్మడి చందనంగా మాట్లాడొద్దు. ఆ రోజు రైతు బంధు ఇచ్చిర్రు. ఎవరికి ఇచ్చిరండి? బడా వ్యాపారవేత్తలకు ఇచ్చారు. ఆ రోజు ఎవరికి ఇచ్చిరండి? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ఇచ్చారు. రంగారెడ్డి చుట్టుపక్కల, రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల, రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు బంధు రైతు. మల్లారెడ్డి గారు కూడా రైతు బంధు అరువులా అండి? మల్లారెడ్డి గారు రైతు బంధువులు అరువులా చెప్పండి. మేము ఆ విధంగా చేయదలుచుకోలేదు. కొన్ని ఎకరాలు సన్నకారు రైతుకా లేకుంటే పెద్ద రైతుకా, ఎన్ని ఎకరాల రైతుకి ఇవ్వాలని ఏది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. కానీ గతంలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి సోనియా గాంధీ 16,000 కోట్ల ధనిక రాష్ట్రానికి ఇస్తే ఈ రియల్ ఎస్టేట్ మాఫియాలకు, అదే విధంగా మంత్రులకు ఇలా కోట్ల రూపాయలు తీసుకున్న చందనము మీ మీడియా ద్వారా మనం వినలేదా? మనం చూడలేదా? మేము అట్లా చేయలేదండి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసే సమస్య లేదు. ఎందుకు రుణమాఫీ విషయానికి కోతలేమంటే గత ప్రభుత్వం చేసిన తప్పును రాష్ట్ర ప్రభుత్వం చేయదలుచుకోలేదు. మనం చూసాము, మంత్రులు కూడా రుణమాఫీ తీసుకున్నారు, అధికారులు రుణమాఫీ తీసుకున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తీసుకున్నారు. మీరు వస్తే, మీ టీవీ ఛానల్ వస్తే ఇదే భూదాం పోచంపల్లి గాని, మేడ్చెల్లి గాని, అదే విధంగా శంషాబాద్ గాని, అదే విధంగా ఈ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా ప్రాంతాలకు తీసుకపోదాము. 100 ఎకరాల ఉన్నోనికి రైతు బంధు ఇచ్చారు, ఎకరా ఉన్నోనికి ఇచ్చారు. దానివల్ల ప్రజాధనం లూటైందే తప్ప అరువులైన రైతులకు ఏ విధంగా మీరు రైతు బంధు ఇచ్చారో తేట తెల్లం చేయవలసిన అవసరం ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు అంటే ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా అది రైతు సంక్షేమానికి ఖర్చు పెట్టాలి, రైతులకు లాభం చేకూర్చే విధంగా ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో ఒక గైడ్ లైన్స్ తయారు చేసుకొని రేపు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు బంధు కూడా త్వరలోనే చేస్తామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదే విధంగా హరీష్ రావు గారు, మీరు ఏదో ప్రతిపక్షంలో ఉన్నారు, ఏదో మీకు ఏంటంటే మీకు అధికారం కోల్పోయి సోయి తప్పి మాట్లాడుతున్నారు. మీరు కానీ కేటీఆర్ గారు కానీ నిన్న మనం చూసినాం, మనం ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏం చేస్తున్నారండి? ఇవాళ డిసెంబర్ 7 తారీఖు నాడు మొదలైన మా ప్రభుత్వం ఏదైతే ప్రమాణం స్వీకారం డిసెంబర్ 7వ తేదీన మీరు ఆ అధికారం చేపట్టారు. ఓకే, నేను ఒప్పుకుంటా. కానీ మీరు ఎన్నికల సమయంలో ఇదే ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో డిసెంబర్ 9 రోజునే నేను పంట రుణమాఫీకి సంబంధించి చేసేస్తానని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం 15/8
2024 అంటే 2023లో మీరు అది 7 డిసెంబర్ రోజు అధికారంలోకి వచ్చారు. 15/8 వరకు కూడా మీరు ఈ ఏదైతే రుణమాఫీ విషయంలో రైతుల నమ్మకం పొందడానికి అని చెప్పి మరొకసారి మీరు హామీ ఇచ్చారు. అయితే 25/9/2024న హరీష్ రావు గారు ఆర్టీఐ ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన సమాచారం మేరకు మాత్రమే ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నాడు. మీరు చేసిన దాంట్లో కూడా 5,74,000 మంది ఉంటే ₹1,00,000 లోపు మీరు కేవలం 299 మందికి మాత్రమే చేశారు. తర్వాత 2,62,000 మంది 1,00,000, తర్వాత 2 లక్షల వాళ్ళు 1,65,000 ఉండగా 62,000. సో మొత్తానికి మీరు చేసింది 3 లక్షలు, అలాగే 430, అలాగే దీంతో అంటే ఒక 5 లక్షల మంది రైతులకు మాత్రమే మీరు రుణమాఫీ చేశారు. దీంట్లో మీరు కావాలని ముఖ్యమంత్రి ఒకటి చెప్తున్నారు, నాయకులు ఒకటి చెప్తున్నారు, మంత్రులు ఒకటి చెప్తున్నారు. సో ఇంకా రైతులను ఆందోళన గురి చేస్తున్నారు. ఇక రుణమాఫీ అవుతుందా కాదా అనే డైలమాలో కూడా మరి రైతులు ఉన్నారు. మరి దసరా పండుగ కూడా వచ్చింది, రైతు భరోసా కూడా ఇస్తున్నారు. మీరు రైతు బంధు వాళ్ళు పంటకు 5,000 2 సార్లు ఇస్తే 10,000 ఇస్తారు, కానీ మేము 15,000 ఇస్తామని చెప్పారు. ఆ రైతు భరోసా ఊసు లేదు. సో దీంట్లో మరి దసరా వచ్చింది, పంట పెట్టుబడి సాయం లేకుండా గతంలో మరి 6 ఏళ్ళు తీసుకున్న తెలంగాణ రైతులు అయితే ఇప్పుడు మరొకసారి కూడా ఎదురు చూస్తున్నారు. సో మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అక్కడ డబ్బులు లేవా, లేకుంటే మీరు రైతులకు చెప్పడం లేకనా, ఎక్కడ లోపం జరుగుతోంది? ఈ రాష్ట్రంలో 22,22,667 మంది రైతులకు రుణమాఫీ, 17,869 కోట్ల బదిలీ చేశాము. అదే మీ 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 ఎవరైతే రాలేదో వాళ్ళదే కదా ఇప్పుడు అసలు వీళ్ళు కోడి చేస్తున్నది. ఎవరికైతే రాలేదో, ఎవరైతే మేము అరువులో అనుకున్నామో దాంట్లో కొంతమంది నకిలీలు వచ్చారు కాబట్టి మళ్ళా రీసర్వే చేసి ఎవరైతే అరువులు అంటే కోట్ల శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆగస్ట్ వెళ్ళిపోయింది, నిరంతర ప్రక్రియ. సెప్టెంబర్ కూడా హరీష్ రావు చెప్పిన రూల్ ఉందా మాకేమైనా? మా వెసులుబాటు చూసుకొని, రైతుల కష్టాలు చూసుకొని, రైతులకు ఏ టైంలో ఏం కావాలా, ఖరీఫ్లో ఏం కావాలా, ఏ పంట పొలాలు ఏం కావాలనేది ముఖ్యమంత్రికి తెలిసినంత హరీష్ రావుకి ఏం తెలుసు అండి? ముఖ్యమంత్రి గారు ఒక రైతు కుటుంబం రైతు బిడ్డ కాబట్టి వ్యవసాయం గురించి తెలుసు, వ్యవసాయం నాట్లేసేది ఏం తెలుసు, వ్యవసాయం గొంగట అంటే తెలుసు, నాగలంటే ఏందో, కర్ర అంటే తెలిసిన వ్యక్తి ఇలా ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టంగా భావించాలి. కానీ ఇలా ఏదో మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా విమర్శించాలి, విమర్శించకపోతే మన ఉనికికే ప్రమాదం అన్నట్టు హరీష్ రావు గారు మాట్లాడితే వాళ్ళు పప్పులో కాలేసినట్టే. ఇప్పటికే ప్రతిపక్ష హోదా, రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కూడా ఇయ్యారు. మేమేమంటున్నాము శ్రీనివాస్ గారు, మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 31,000 కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వ ట్రెజరీలో దాగి ఉన్నాయి. కనుకనే మేము 3 సార్లు దఫాలుగా ఈ రుణమాఫీ చేసినాము. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఏదో స్థానిక నాయకులు మాట్లాడినట్టుగా ఏదో చిన్న రాజకీయం కోసం, ఒక రాష్ట్ర ఎన్నికల కోసం మాట్లాడితే దేశ ప్రజలు నవ్వుల పాలవుతారన్న సంగతి కూడా వారు మర్చిపోయి ఒక మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ తెలంగాణ అంశాన్ని చేసిరంటే తక్షణమే స్పందించిన మా మంత్రి మండలి గాని, మా గౌరవ ముఖ్యమంత్రి గాని లేఖ ద్వారా వారికి పంపించి తెలంగాణ వెబ్సైట్లో పెట్టి ఇలా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ యొక్క రుణమాఫీని ఆదర్శంగా తీసుకుంటే తప్ప ఇంకొకటి కాదన్న సంగతి కూడా. ఇంకొకటి మీకు చెప్పాలి శ్రీనివాస్ గారు, వీళ్ళు ఎంతైతే రెచ్చగొడుతారో ప్రతిపక్షాలు, రైతుల వల్ల మాకేమైనా వ్యతిరేకత ఉందా? వీళ్ళకు దాదాపు 7 నుంచి 8 నెలలు 9 నెలలు అవుతుంది, దాదాపు ఇంకా 4 నెలలు అయితే 2 నెలలు అయితే సంవత్సరం. ఏ రైతు అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక స్లోగన్ చేసిందా? ఏ నిరుద్యోగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ధర్నా చేసిందా? ఏ ధర్నా చేయని, ఏ నిరుద్యోగ ధర్నా కానీ, రైతుల ధర్నా కానీ చేయని రాష్ట్రం ఏదంటే ఈ 8 ఏళ్ళు మా ప్రభుత్వ పాలనకు పారదర్శకత కాదని సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. మీరు ఎంతెంత ఎత్తెత్తి చూపితే కూడా అంత చులకనైపోతారు. టిఆర్ఎస్ ప్రబుద్ధులారా, మీరు నేర్చుకోండి. కేవలం ఎన్నికల కోసం చేయకండి. ఈ రైతు రుణమాఫీ అనేది ఎన్నికల కోసం కాదు, ఎన్నికల ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండొచ్చు, రాబోయే రోజుల్లో శాసనసభ ఎన్నికలు ఉండొచ్చు, దాంట్ల కోసం కాదు. రైతుల పక్షపాతి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పగలనే చెప్తూ అందుకని రైతుల పక్షపాతి, అదే విధంగా నిరుద్యోగుల పక్షపాతి కాబట్టి ఇలా నిరుద్యోగం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, రైతులు చనిపోవద్దని, రైతులు పడ్డ బాధలను కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కల్లాలలో తనువులు చాలించిన
రైతులకు అండగా ఉండాలని ఇవాళ అనేకమైన సంక్షేమ ఓకే కార్యక్రమాలు కోట్ల శ్రీనివాస్ గారు మీరు చెప్తున్నారు ఓకే 17,869 కోట్ల రూపాయలు మీరు బ్యాంకులకు రిలీజ్ చేశారు, సంతోషం. మరి 31,000 కోట్ల రూపాయలు అవసరం పడుతున్నాయి రైతు నిధి కోసం అని చెప్పి కూడా, రైతు రుణమాఫీ కోసం అని చెప్పారు. సో మరొక 13,000 కోట్లు అంటే ఓవరాల్గా 14,000 కోట్లు సుమారుగా. ఈ 14,000 శ్రీనివాస్ గారు ఇప్పుడు నేను ఏమంటానంటే 30,000 కోట్ల రూపాయలు ఇలా ట్రెజరీలో గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, మా ప్రభుత్వం దగ్గర. ఎట్లయితే జిల్లా కలెక్టర్లకు ఇప్పుడు 33 జిల్లాల కలెక్టర్లకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అర్హులు అనే ప్రతి రైతుకు నిరంతర ప్రక్రియ. ఇక దీంట్లో మళ్ళీ వేరే ఆలోచన లేదు. కలెక్టర్ స్థాయిలనే, ఎంఆర్ఓ స్థాయిలనే సర్వేర్ 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తున్నారు చెప్పండి. 6 గ్యారెంటీలు ఆల్రెడీ అమల్లోకి వచ్చినాయి శ్రీనివాస్ గారు. ఒకటి ఇవాళ ఫ్రీ బస్ లో తిరుగుతున్నామా, ఇవాళ 33 జిల్లాల మహిళలందరూ కూడా ఏది వారి కార్యక్రమాల పట్ల కానీ, ఇలా దసరాకు చూడండి వాళ్ళ సొంత ఇండ్ల కూడా కానీ, అత్తగారి ఇండ్ల కూడా కానీ, కొత్త అల్లుళ్ళు కూడా కానీ, ఈ రకంగా ఇలా ఆనంద డోలికలో మహిళలు ఇచ్చేస్తుంటే డోలికలో అంటే ఆనందంగా ప్రయాణం చేస్తుంటే వాళ్ళు ఏం ఆనందంగా కేటీఆర్ గారు ఉల్లిగడ్డలు ఒలుచుకొని, ఎల్లిపాయలు ఒలుచుకొని, ఐస్ క్రీమ్ అరటిపళ్ళు తిండి కానీ వ్యంగ్యాస్త్రం చేస్తే అలా దాదాపు 4 కోట్ల ప్రజలల్లో 2 కోట్ల మహిళలను అవమానపరిచిన కేటీఆర్ గారు వారు ఏం సమాధానం చెప్తారు వినండి. అదే విధంగా ఇలా ఆరోగ్యశ్రీని తీసుకున్నాం. గత ప్రభుత్వంలోనే 5 లక్షలు ఉన్నదని మేము 10 లక్షలు చేస్తాం. అదే ఫీజు రియంబర్స్మెంట్ కూడా గవర్నమెంట్ భర్తీ చేస్తా ఉంది. అదే విధంగా మరి ఇలా మహిళలకు ఏమేం కావాలో 6 గ్యారెంటీల కింద అన్ని రకాల గ్యారెంటీలని ఇలా పూర్తి చేసి దాంట్లో జాబ్ గ్యారంటీ ఇలా మీరు చరిత్రలో కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి అంటే డిసెంబర్ 7 నాటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఆ రోజు ఏదైతే అంకురార్పణ చేసినామో అంటే ప్రారంభించినామో 34,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎల్బీ స్టేడియం సాక్షిగా, అదే విధంగా నర్సు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎల్బీ స్టేడియం సాక్షిగా, అదే విధంగా ట్రైనింగ్ అయి ఏదైతే హోంగార్డులు కానీ కానిస్టేబుల్ కానీ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిన్న చూసినాము అసిస్టెంట్ ఇంజనీర్లు పోస్టు శిల్పకళా వేదికగా ఇలా 15,000-16,100 పోస్టులు ఇచ్చిన చరిత్ర. అదే విధంగా దాంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు, క్రాఫ్ట్ టీచర్లకు గత ఎన్నికల్లో 10 సంవత్సరాలుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు లేక ఈ రాష్ట్రం అంతా పాఠశాలలో వెనుకబడ్డది. గౌరవ ముఖ్యమంత్రి గారి మేధో మొదల నుంచి ఒక వెల్లుబడ్డ ఏంటంటే క్షేత్ర స్థాయిలో క్రీడలను పెంపొందించాలంటే ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండాలి ఏది గ్రామాలలో స్కూళ్లలోని. మొన్న ఒక ఉపన్యాసంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, దక్షిణ కొరియా మన తెలంగాణ రాష్ట్రం అంటుంటే 33 గోల్డ్ మెడల్ కొట్టుకుంటే మరి ఇంత 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఎందుకు గోల్డ్ మెడల్ వస్తలేవంటే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లేక, క్రీడా ప్రోత్సాహాలు లేక అని చెప్పేసి నిన్న మొన్న జరిగిన పోటీల్లో గెలుపొందిన అందరికి కూడా ప్రోత్సాహ బహుమతులు ఇచ్చి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను సంతోషంగా చెప్పదలుచుకున్నాను. అదే విధంగా ఇప్పటి వరకు 7 నెలల నుంచిగా 94,000 ఉద్యోగాలు ఇలా మేము ఇచ్చిన మన సంగతి కూడా మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. రాబోయే రోజుల్లో ఇలా డిఎస్సి ఫలితాలను విడుదల చేసింది రేవంత్ రెడ్డి గారు. గతంలో డిఎస్సి నిర్వహించని గత దరిద్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సి ఫలితాలు విడుదలతో పాటు మార్చి నెలలో దానికి సంబంధించిన టీచర్ల అపాయింట్మెంట్లు కూడా ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా ఇవ్వబోతున్న సంగతి కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రంజక పాలన చేస్తున్న ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి పాలన చూసి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో బందిపోట్ల దొంగలైన ఏది మన హరీష్ రావు గారు కేటీఆర్ గారు చేస్తున్న వ్యాఖ్యలు ఈ రాష్ట్ర ప్రజలు చెంప చెల్లు మనిపించే విధంగా రేపు స్థానిక సంస్థల్లో గట్టి బుద్ధి చెప్తారనలో ఎలాంటి అతిశక్తి లేదని. ఓకే కోట శ్రీనివాస్ గారు, మీరు 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేశామని చెప్తున్నారా? 100% చేసినాం. ఎక్కడ చేశారండి? స్టూడియో సాక్షిగా మీ కెమెరాలు తీసుకొని ఇటు పాలమూరు పోదామా, ఇటు ఆదిలాబాద్ పోదామా, ఇటు మక్తల్ పోదామా, ఇటు ఖమ్మం పోదామా, నాకు చెప్పండి ఖమ్మం పోదామా, మీరు ఎక్కడికి స్టూడియోలో కాదు ప్రత్యక్షంగా ఇలా మహిళలు తిరుగుతున్నారు కదా, ఫీజు రియంబర్స్మెంట్, అదే విధంగా ఉద్యోగాలు ఇలా ఉద్యోగాలు ఇచ్చినాం కదా. ఇక 6 గ్యారెంటీల్లో మొత్తం అయిపోయిన తర్వాత ఇక అమలు కాలేదంటే జీర్ణించుకునే శక్తి కూడా ప్రతిపక్షాలకు ఉండాలి.
ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలి. ఒక స్వార్థ విషపూరితమైన రాజకీయాలు చేస్తే అది వాళ్ళకే మంచిది కాదని సందర్భంగా నేను ఒక్కటి అడగదలుచుకున్నా. శ్రీనివాస్ గారు, ఫైనల్ గా నేను ఒక్కటి అడగదలుచుకున్నా. నరేంద్ర మోడీ గారు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారి మీద చేసిన కామెంట్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ఈ రాష్ట్రంలోని వెలుగబెడుతున్న కేంద్ర మంత్రులు తెలంగాణకి ఏం తీసుకొచ్చారని వాళ్ళని సూటి సంజయ్ గారిని కానీ కిషన్ రెడ్డి గారిని విభజన చట్టంలోని హామీలు తీసుకొచ్చి మీరు నిజంగా చిత్తశుద్ధి నిరూపించుకుంటే మీకు నిజంగా నేను సెకండ్ ఇస్తాను. ఈ సందర్భంగా చెప్తాను. తెలంగాణ ప్రజల జీవితాలతోనే ఆడుకుంటున్న ఓ కేంద్ర ప్రభుత్వం. వన్ మినిట్ మీరు డిమాండ్ చేశారు, ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమన్నారు. ఓకే, నేను కాదంటలేను. ఒకసారి మీరు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల వెనుక 13 పథకాలు ఉన్నాయి. దాంట్లో మీరు మహిళలకు ఉచిత బస్సు మాత్రమే ప్రొవైడ్ చేశారు. మిగతా వాటన్నిటిలో కూడా మీరు కొర్రీలు పెడుతున్నారు. రైతు రుణమాఫీ విషయంలో కూడా మీరు రైతులను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. 31,000 కోట్లు అన్నారు, అది క్షేత్రస్థాయిలో 7,500 కోట్లు మాత్రమే చేరింది. మీరు ఇచ్చిన బ్యాంకులకు ఇచ్చిన 17,869 కోట్ల రూపాయలు ఇక అన్యాకరంతం అయిపోయినాయి. దాని మీద సర్వేలు చేస్తామంటున్నారు. రైతులను గుర్తించడానికి మీకు ఎన్ని రోజుల సర్వే కావాలండి? ఎందుకు రైతులను ఇబ్బందులు పెడుతున్నారు? వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం తర్వాత బ్యాంకుల చుట్టూ తిరగాల. ఈ వర్షాకాలంలో మరి ఒకవైపు ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటున్న అధిక వర్షపాతం నమోదైంది. చాలా లక్షల పంట దెబ్బతినిపోయింది. ఈ సమయంలో పంటను కాపాడుకోవాలా? వాళ్ళు మీరు రైతు రుణమాఫీ చేస్తే బ్యాంకుల చుట్టూ తిరగాల? లక్షల మంది రైతులు ఇప్పుడు తెలంగాణ తిరుగుతున్నారు, రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో దానికి సమాధానం చెప్పండి. 6 గ్యారంటీలో మీరు చేసిన కేవలం 5. ఆ 5లో కూడా అరకొర చేస్తున్నారు. 13 పథకాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మహిళలకు మీరు 2,500 పింఛన్ ఇస్తామని ప్రకటించారు. 100 రోజులు మాత్రం మీరే డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఎవరు పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంది 100 రోజుల్లో మేము అధికారంకి వచ్చిన 100 రోజుల్లో మేము అన్ని హామీలన్నీ అమలు చేస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు ఏటా. రైతు భరోసా కింద రైతులకు 15,000 పంట పెట్టుబడి సాయం అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ 420 హామీలు ఉన్నాయి. వాటన్నింటిని మీరు ఎప్పటి వరకు అమలు చేస్తారు? మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులు పోయింది, 200 రోజులు పోయింది, ఇప్పుడు 300. ఇవాటికి 300 రోజులు ఎట్ ద రేట్ ఆఫ్ 300 days ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు ఏం చెప్తారు? మీరు ప్రతిపక్షాల విమర్శలు పక్క పెట్టండి, మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. సీఎం ఒకటి చెప్తాడు, డిప్యూటీ సీఎం ఒకటి చెప్తాడు, క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ మంత్రి ఒకటి చెప్తాడు. ఒకదానికి ఒకటి మ్యాచింగ్ ఉండదు. బ్యాంకుల దగ్గర రైతులు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఒక హెల్ప్ డెస్క్ లైన్ ఒకటి ఏర్పాటు చేయరు, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేయరు, కేవలం సర్వే చేస్తున్నామని కాలయాపన చేస్తున్నారు. దీంట్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. మీరు చేసే కార్యక్రమం ఏమన్నా ఉంటే ఇప్పుడు మేము చేయలేము, మాతోని కాదు, ఇంకొంత టైం పడతాము. మీరు ఆగస్ట్ 15th అని మీరు సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయనే చెప్పాడు, 15th లోపు చేసేస్తాము అయిపోతుంది అన్నారు. మరి ఇంకా ఎందుకని ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన నిరసనలు రైతులు చేయడం? దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు అన్న ప్రశ్న, రైతులకు రుణమాఫీ కాలేదంటారు. మేము ఖచ్చితంగా అధికారులను పంపించి ఆయా సంబంధిత అధికారులు అంటే ఇద్దరు రెవెన్యూ అధికారులు కానీ అదే విధంగా వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు మొత్తం పోయి ఈరోజు సర్వే చేస్తా ఉన్నారు. ఇంటింటి సర్వే జరుగుతా ఉంది. దాన్ని మీరు హెల్ప్ డెస్క్ లైన్ కలెక్టర్ ఆఫీస్లో చూడండి, హెల్ప్ డెస్క్ లైన్లు ఉన్నాయి. అదే విధంగా వినండి, అదే విధంగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర హెల్ప్ డెస్క్ లైన్, సాక్షాత్తు సచివాలయంలో హెల్ప్ డెస్క్ లైన్లు ఉన్నాయండి. అదే విధంగా 6 గ్యారెంటీలు పూర్తి చేయలేరు. దాదాపు 6 గ్యారెంటీలు పూర్తి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. రెండవది, రైతులకు కానీ రైతు కూలీలకు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమె ఆదేశించడం జరిగింది. వాళ్ళకు అనుకూలంగా ఉన్నాడు. ఏది 12,000 నెలకు సంవత్సరానికి రైతు కూలీలకు 12,000 ఇస్తాన మాట ప్రకారంగా ఉన్నారు. అదే విధంగా 8 నెలలే అండి మేము వచ్చి, ఇంకా 10 సంవత్సరాలు ఏం చేయలేనాడు. 8 సంవత్సరాల్లో మేము కొంతవరకు 50% మేము ఏదైతే హామీలు ఇచ్చినామో, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చారో, గౌరవ ముఖ్యమంత్రి గారు అదే ప్రకటన మీద ఉంటారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు అదే ప్రకటన ఉంటారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అదే ప్రకటన ఉంటారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉంటారు. ఇక్కడ మా మంత్రుల మధ్య కానీ ముఖ్యమంత్రి గారి మధ్యన కానీ ఎలాంటి తేడా లేవు. ఒక కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒకే పదజాలాన్ని వాడతారు. ఆ కేబినెట్ నిర్ణయాన్ని ప్రకటిస్తారు తప్ప మీరన్నట్టుగా బీఆర్ఎస్ అన్నట్టుగా ముఖ్యమంత్రి గారి ఆలోచన వేరు, డిప్యూటీ సీఎం గారి ఆలోచన వేరు, రెవెన్యూ మంత్రి ఆలోచన అనేది ఉండదు. మంత్రి మండలి నిర్ణయం ఒక మంత్రి ప్రకటిస్తాడు. ప్రకటించే క్రమంలోనే పరిపాలన సాగుతుందని సందర్భంగా చెప్పదలుచుకున్నా. గ్యారెంటీలు
మీరు చెప్పండి శ్రీనివాస్ గారు, ఈ 360 ఛానల్ ద్వారా నేను అడగదలుచుకున్నా, ఈ బీఆర్ఎస్ నాయకులను, ఈ యొక్క బీజేపీ నాయకులను, ఈ దేశంలో 29 రాష్ట్రాలుంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి శాసనసభలో పెట్టి దానికి చట్టబద్ధత కల్పించిన ఏకైక అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ గౌరవ ముఖ్యమంత్రి కాదా అని ఈ సందర్భంగా ఈ యొక్క నాయకులను, ప్రతిపక్ష నాయకులను అడగదలుచుకున్నా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏది విభజన చట్టంలోని హామీలు అమలు కాలేదు. అదే విధంగా మరి వాళ్ళు ఇస్తున్న డబ్బులు ఇవ్వలేదు. అదే విధంగా ఇలా ఐటీఆర్ ప్రాజెక్టు పక్క రాష్ట్రానికి తీసుకుపోయారు. బీఆర్ఎస్ స్టీల్ ఫ్యాక్టరీ గానీ, ఐటీఆర్ క్యారిడార్ గానీ, గిరిజన యూనివర్సిటీ గానీ తీసుకురాలేని దద్దమ్మ కేంద్ర మంత్రులు. మీరు అన్న మాటలకు నేను ఇప్పుడు అడుగుతున్నాను. తెలంగాణలో మీరు అధికారంలోకి వచ్చి సరే ఇవాటికి 10 నెలలు అయిపోతుంది, 11వ నెలలకు ఎంటర్ అవుతున్నాం. డిసెంబర్ నుంచి ఇప్పుడు అక్టోబర్, 11వ నెలలకు ఎంటర్ అవుతున్నాము. మీరు 100 రోజులు అన్నారు, 200, 300 రోజులు దాటిపోతుంది. దాని గురించి సరే మీరు అది మీకు వీలైనప్పుడు చేయండి. కానీ ఎట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చారు, హైదరాబాద్లో అలజడి రేపుతున్నారు, తర్వాత మూసి ప్రక్షాళన అంటున్నారు. ఇంత హడావుడిగా మీకు ఎందుకు? మీరేమో మొన్ననే వచ్చినాం అంటున్నారు. మొన్ననే వచ్చిన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నారు? మరొకసారి హైదరాబాద్లో ఎందుకు ఆ మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు? తర్వాత హైడ్రా పేరుతో హైదరాబాద్లో బిక్కుమంటూ గడిపే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? సో వాళ్ళకి సమయం ఇవ్వట్లేదు. పేదలను ఒక రకంగా, పెద్దలను ఒక రకంగా మీరు పరిగణిస్తున్నారు. పెద్దలేమో కోర్టులను ఆశ్రయిస్తున్నారు, పేదలేమో వాళ్ళు కనీసం వాటర్ బాటిల్ తీసుకుందామని 7 ఏళ్ల పాప కూడా అడిగితే హైడ్రా అధికారులు అవకాశం ఇవ్వకుండా కూడా ఆ ఇల్లు కూల్చివేసిన ఘటన కావచ్చు. హైడ్రా నోటీసులు అందుకున్న ఒక బుచ్చమ్మ అనే మహిళ, నల్లకుంట చెరువు పరిధిలో ఉన్న మహిళ ఆత్మహత్య చేసుకుంది. సో ఎందుకు మీరు మిగతా ఏదైతే అభివృద్ధి ఉందో 6 గ్యారెంటీలు ఉన్నాయో అవన్నీ చేయకుండా ఎందుకు కొత్త అంశాలు తీసుకొస్తున్నారు? కేవలం డైవర్షన్ కోసమే ఇదంతా చేస్తున్నారా? దాంట్లో ప్రభుత్వం ఈ ప్రజలను డైవర్ట్ చేసేందుకు హైడ్రా అనే ఒకవైపు, ఈ మూసీ నది అనే ఒకవైపు, తర్వాత నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు 17,869 కోట్ల రూపాయలు అని చెప్పారు. సో ఆ 17,869 కోట్ల రూపాయలు ఇప్పుడు రైతులకు ముట్టాయా? ఈ విషయంలో ఇప్పటికైనా మీరు క్లారిటీగా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా 3 దశలుగా ఏదైతే నిర్వహించినామో రైతు రుణమాఫీ ఖచ్చితంగా ముట్టాయి. దీనికి ఎట్లాంటి అనుమానం లేదు. రెండోది మీరు అడిగిన ప్రశ్న హైడ్రా గురించి అడిగారు. హైడ్రా గురించి నేను సూటిగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అడగదలుచుకున్నా. అదే విధంగా కిషన్ రెడ్డి గారిని, అదే ఈటల రాజేందర్ గారిని, బండి సంజయ్ గారిని అడగదలుచుకున్నా. మూసీలోని కుంప మురికి వాడల్లో నివసించే ప్రజలు అట్లనే ఉండనా? వాళ్ళకు అధునాతకమైన జీవితాన్ని ఇద్దామా? మూసీలో మగ్గిపోతూ మురికి వాడలో దారిద్ర్య రేఖ దిగువ నుండి వ్యాధుల బాధన పడి వాళ్ళ జీవితాలు లేక చనిపోతుంటే చూద్దామా? మూసిని ప్రక్షాళన చేద్దామా? దీనికి సమాధానం చెప్పాలంటే డిమాండ్ చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి మేధో మదన్లో పుట్టిన ఒక మానస పుత్రిక హైడ్రా అని చెప్తా ఉన్నాను. ఈ హైడ్రాకు మతం లేదు, ఈ హైడ్రాకు కులం లేదు, ఈ హైడ్రాకు చెరువుల పరిరక్షణే, ఈ హైడ్రాకు బఫర్ జోన్ పరిరక్షణే, ఈ హైడ్రాకు నది పరివాహక ప్రాంతాన్ని రక్షణే. అంతేగాని ఇక్కడ పెద్దవాళ్ళ ఉన్నవాళ్ళ అనే సమస్యనే ప్రశ్నే ఉత్పన్నంగా శ్రీనివాస్ గారు. ఇలా ఎన్కన్వెన్షన్ నాగార్జున గారు పెద్ద హీరో అయినా చెరువు మధ్యలో ఉంది కాబట్టి కూలగొట్టినాం. అదే విధంగా ఒక నిమిషం, అదే విధంగా మా కేంద్ర మంత్రి పల్లం రాజు గారిని అదే విధంగా కూలగొట్టినాం. ఎమ్మెల్యేలు ఎవరు? మా ఎమ్మెల్యేలు ఎవరైతే ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎమ్మెల్సీ ఉన్నారో వాళ్ళు కూడా బఫర్ జోన్ లో అదే విధంగా ఎఫ్టీఏలో కట్టుకుంటే వాళ్ళవి కూడా కూలగొట్టినాం. ఈ రోజు కేటీఆర్ గారు చిమ్ముతున్న ఈ విష ప్రయోగం ఏంటంటే, ఏదైతే హైదర్షా కోట నుంచి తీసుకొని బాటసింగారం వరకు ఏదైతే మూసీ రివర్ ప్రాంతాలు, పరివాహక ప్రాంతాలు నివసిస్తున్న ప్రజలకు ఏదైతే కలెక్టర్ గారు కానీ మా సంబంధిత అధికారులు పోయి వాళ్ళకు చెప్పి, మీకు పక్కనే ఉన్న డబుల్ బెడ్రూమ్ కానీ లేదంటే జవహర్ నగర్ లా 1000 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది, దాంట్లో ఒక్కొక్కరికి 150 గజాల స్థలం ఇచ్చి ఇంద్రమ్మ ఇండ్లు నిర్మిస్తామంటే కొంతమంది మాత్రం ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ తాళాలు తీసుకొని గృహ ప్రవేశాలు చేసుకున్న సంగతి మాత్రము ఆ దరిద్ర సోషల్ మీడియా ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న సోషల్ మీడియా మాత్రం చూపించదు. కానీ ఒక రేకు వీకేస్తున్నది మాత్రము ఇలా సోషల్ మీడియా చూపించి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదో బదనాం చేయాలనుకుంటున్నారు. చాలా దుర్మార్గమైన చర్య. హైడ్రా అనేది భావితరాలకు, ఇనాల శ్రీనివాస్ గారు ఏ నిజాం ప్రభులు అయితే 100 సంవత్సరాలకు
100 సంవత్సరాలకు అనుగుణంగా ఈ జంట నగరాలకు దాతి కోసం ఏ గండిపేట ఉస్మాన్ సాగర్ నిజాం సాగర్ కట్టిరో ఆ యొక్క గండిపేటలో ఇలా మురికి ప్రాంతంగా మారింది. గత ప్రభుత్వం ఏదైతే ఎగో ప్రాంతం ఉన్న ఎగో ప్రాంతానికి అపార్ట్మెంట్ కల్చర్ తెచ్చి అదే విధంగా ఫామ్ హౌస్ కల్చర్ తెచ్చి దాంట్లో ఉన్న డ్రైనేజ్ మొత్తం ఇలా గండిపేటలో కలిపితే దాన్ని శుద్ధి చేయవలసిన గత ప్రభుత్వం వాళ్ళకు అదే ధనికులకు ఒత్తాసు పలికి ఇలా దాన్ని శుద్ధి చేసి జంట నగరాలకు దాతి తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం. కోట్ల శ్రీనివాస్ గారు 1 మినిట్ మనకు జూమ్ లో జాయిన్ అయ్యారు కుమార్ గారు, దుర్గా కుమార్ గారు. సార్ వినిపిస్తుందా? ఇప్పటి శ్రీనివాస్ గారు నేనే మాట్లాడుతున్నాను సార్. అయ్యా నమస్కారం. మన వీక్షకులకి మన ప్యానల్ మిత్రులకు కూడా నమస్కారం సార్. దేశ ప్రధాని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మరి కామెంట్ చేశారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల రుణమాఫీ చేస్తామన్నారు, చేయట్లేదు అని చెప్పిన తర్వాత దానికి కౌంటర్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి లేఖ రాశారు ప్రధానికి లేఖ రాసిన సందర్భంలో మరి దాంట్లో ఆయన ప్రస్తావించిన అంశాలు 22 లక్షల మందికి ఇప్పటికే రైతు బంధు ప్రకటించాము, 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని చెప్తున్నారు. అయితే ఇక దీని పట్ల మాజీ మంత్రి హరీష్ రావు కూడా మరి తెలంగాణ సీఎంకు ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం దాంట్లో మీరు చెప్పిన విధంగా నేను బ్యాంకుల నుంచి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నాను, ఇప్పటి వరకు రైతు రుణమాఫీ దాంట్లో 50% మాత్రమే అమలైంది. ప్రభుత్వం రాష్ట్ర ప్రజలనే కాదు రైతులనే కాదు దేశం మొత్తం కూడా ఇలాంటి అబద్ధపు అసత్య ప్రచారాలు చేస్తూ మోసం చేస్తుందని మరి హరీష్ రావు ఆరోపించడము, ముఖ్యమంత్రికి లేఖ రాయడం కావచ్చు. వాస్తవానికి రైతులకు రుణమాఫీ అంశంలో ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతుందా సార్? ముఖ్యమంత్రి చెప్పింది వింటామా, తర్వాత దేశ ప్రధాని చెప్పింది నమ్ముదామా, లేదంటే ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు మాజీ మంత్రి చెప్పింది వింటామా, ఎట్లా చేద్దామంట? ఇది ఇద్దరికి మధ్యస్థంగా ఉంటుందండి. ఇది పూర్తిగా సీఎం గారు చెప్పింది వినలేము, వేరే వాళ్ళు చెప్పింది వినలేము, మధ్యస్థంగా ఉంటుంది అనుకోండి. ఇప్పుడు నిజానికి ఇది ఆర్థిక అంశాలు ముడిపడిన అంశం శ్రీనివాస్ గారు. ఆర్థిక విషయం ముడిపడింది. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు వెంటనే ఇంత మొబిలైజేషన్ చేయటం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇతర ఖర్చులతో పాటు ఇతర కార్యక్రమాలతో పాటు కొంత కష్టం అవ్వచ్చు. అనుకున్నంత ఇవ్వలేకపోయినా కూడా ఇవ్వాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇంకొక 1 మంత్ తీసుకున్నా 20 రోజులు తీసుకున్నా ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇవ్వలేకపోతే కనుక దాన్ని మూల్యం చెల్లించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఇప్పుడు రైతులతో పెట్టుకుంటే ఇంకా ఎవరితో అన్నా పెట్టుకుంటే వేరే మాట, కానీ ప్రామిస్ చేసింది అయితే ఇవ్వాలి కదండి. అవును, వాళ్ళు ఎన్నికల్లో ప్రామిస్ చేశారు, ఊళ్ళలో ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇవ్వలేదు అనేది రచ్చబండ దగ్గర కూర్చుని ఊళ్ళో ఎవరికాళ్ళు చర్చించుకుంటారు కదండి. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడొచ్చు, అలాగే హరీష్ రావు గారు కూడా మాట్లాడొచ్చు. కానీ ప్రతి ఊళ్ళోనూ ఎక్కడికక్కడ నిఘా అయితే రైతులే ఉంటారు. సరిగ్గా అమలు కాలేదనుకోండి ఇంకా వాళ్ళకి ప్రభుత్వానికి ఇంకా ఫేస్ ఏముంటుంది, ముఖం ఉండదు కదా వెళ్ళటానికి. కాబట్టి ఇప్పుడు ఇందులో పూర్తిగా హరీష్ రావు గారినో ప్రధానమంత్రి గారు చేసిన ఆరోపణలో అసలు నిజం లేదని అనడానికి కూడా కుదరదండి. కొంత గ్రామాల్లో అందరి మాట వాస్తవం. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా విలేకరులు వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు ఆ అంశం, వాళ్ళు కూడా చెబుతున్నారు ఇంకా ఎవరికైతే అందలేదో మళ్ళీ కూడా వాళ్ళకి మేము సమీక్షించి అందజేసే బాధ్యత మా మీద ఉందని కాంగ్రెస్ నాయకులు కూడా చెబుతున్నారు. కాబట్టి పూర్తిగా 100% ఇచ్చేసారు, ఫుల్ ప్రూఫ్ గా ఉందని అయితే మనపోటి వాళ్ళని కూడా చెప్పలేమండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది రైతులకి సంబంధించిన అంశం కాబట్టి సహజంగా ఇవాళ కాబట్టి రేపైనా ఫుల్ఫిల్ చేసి ప్రభుత్వం ప్రజల ముందుకు వెళ్ళగలుగుతుంది. కానీ ఆఫ్ పార్టెడ్ గా చేసే సగం మందితో చేస్తే అసలు అది ప్రయోజనం ఉండదండి. దాని ఎఫెక్ట్ ఇతర రైతులు కూడా ఇప్పుడు అందరూ ఒక సోదర భావంతో ఉంటారు, ఒకరికొకళ్ళు అంతా బంధువర్గంగానే ఉంటారు కదా. గోళ్ళలో రైతులేమి వేరేగా ఉండేవాళ్ళు ఏం కాదు కదా. సమాజంలో ఒక అంతర్భాగం. ప్రతిదీ వాళ్ళు రోజువారీగా గ్రామంలో కూర్చుని సాయంత్రానికి పొలాల పనులు అవ చేసుకుని వచ్చి ఒక గంట సేపు 30 గంట ఎంతో గంట సేపు అందరూ కలిపి కాలక్షేపం చేస్తారు. కొంతమందికి వచ్చి కొంతమందికి రానప్పుడు డెఫినెట్ గా రైతుల్లో అసంతృప్తి అయితే ఉంటది శ్రీనివాస్ గారు. సో ఈ అసంతృప్తి పోగొట్టడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా? మరి ఆ ముఖ్యమంత్రి చెప్పే మాటలు ఒక రకంగా ఉంటాయి. సరే, ప్రతిపక్షాలని తర్వాత దేశ ప్రధాని ఏం మాట్లాడి మనం కాస్త పక్కన పెడదాం సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక లెక్కలు చెప్తారు, ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక లెక్కలు చెప్తారు,
తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గృహ శాఖ మంత్రి, ఆయన ఒక లెక్క. అంటే ఇద్దరు ముగ్గురు అంటే కీలకమైన పదవుల్లో ఉన్న నాయకులు, నేతలు, మరి ఈ ప్రజా ప్రతినిధులు వీళ్ళు చెప్తున్న లెక్కల్లో అయోమయం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం రైతులు అంటే కొంతమంది కాకపోతే మీరు అన్నట్టు తీవ్రమైన అసంతృప్తి ఉంటుంది. రిలాక్స్గానేమో రుణమాఫీ అయిన వాడు ఉంటాడు, టెన్షన్గానేమో రుణమాఫీ కాని రైతు ఉంటాడు. సో వాళ్ళందరూ మీరు అన్నట్టు ఒకే చోట కూర్చుంటారు, ప్రతిరోజు కలుసుకుంటారు. ఆ రుణమాఫీ అయిందా అనే టాపిక్ మీదనే ఎక్కువ డిబేట్ వాళ్ళ చర్చ జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ విషయంలో మరి ఇంతమందికి చేశాము, ఇంతమంది అర్హులు ఉన్నారు, ఈ టైంలోపు ఈ 1,00,000 లోపు చేస్తున్నాము, 1,50,000 లోపు ఈ టైంకి చేస్తాము, 2,00,000 లోపు ఈ టైంకి చేస్తామని చెప్పడం అయితే జరగట్లేదు. మరి ప్రతి దాంట్లో మొదట ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజాపాలన చేస్తామన్నారు, శ్వేతపత్రాలు అన్నారు. సో దీంట్లో రైతు రుణమాఫీ అంశంలో రైతులను మాత్రం అయోమయం చేస్తున్నారు. ఏమంటారు సార్? ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఇతర పార్టీల కన్నా ఎక్కువ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. అవును అవును. నాయకులు ఇప్పుడు అదే టిఆర్ఎస్ పార్టీ అనుకోండి, కేసీఆర్ గారు ఏ చెబితే అదే అల్టిమేట్ ఆఖరు, ఇంకెవరు మాట్లాడటానికి ఉండదు. అవును. మిగిలిన వాళ్ళు స్వేచ్ఛ తక్కువ అండి. ఇప్పుడు కాంగ్రెస్ అనుకోండి, మీరు అన్నట్టు అటు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడతాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క అయినా మాట్లాడతాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా మాట్లాడతాడు, తర్వాత ఉత్తమ్ కుమార్ గారైనా మాట్లాడతాడు, సీఎం మాట్లాడతాడు. వీళ్ళంతా కూడా ఆల్ ఈక్వలెంట్స్ అండి, సమానులు. అందరు ఏకాభిప్రాయంతో మాట్లాడతారు. ప్రజాస్వామ్యం ఎక్కువ, అంతేగా సార్? ప్రజాస్వామ్యం కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం మాట్లాడారు. ఒక బాధ్యత గల ప్రభుత్వం బాధ్యత. చెప్పండి కోట్ల శ్రీనివాస్ గారు. ఆయన దుర్గా కుమార్ గారు చెప్పారు, మరి సీనియర్ అనలిస్ట్ ఆయన. ఆగండి, దుర్గా కుమార్ గారు సీనియర్ అనలిస్టు, ఆయన సీనియర్ సిటిజన్ కూడా. ఆయన మరి కేసీఆర్ నాయకత్వంలో సుప్రీం ఆయన చెప్పిన అది అడ్మినిస్ట్రేషన్ బాగుండే, కానీ మీ కాంగ్రెస్లో మాత్రం అది లోపిస్తోంది. దీంట్లో మా తలా ఒక మాట మంత్రి మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి లాస్ట్కి వచ్చేసరికి అసలు పొందలు లేకుండా అవుతుంది. దాంతో మీరు చేసే పనులు చేస్తున్నారు. 6 గ్యారెంటీలో కమిట్మెంట్ పెట్టుకున్నారు, 100 రోజుల్లోపు చేద్దామనుకున్నారు, 100 రోజుల్లోపు 4 చేశారు. అప్పటికి లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చింది, దాంతో మీరు ఆగిపోయారు. 100 పోయింది, 200 పోయింది, 300 రోజులు వచ్చింది. సో మీరు 6 గ్యారెంటీలు మాత్రమే, మీరు దాన్ని ఏమన్నారు, అదొక భగవద్గీత, మాకు రాజ్యాంగం ఇదే, మాకు బైబిల్, ఎవ్రీథింగ్ మాకు ఇదని చెప్పుకున్నారు. మీరు ప్రచారం చేసిన దాని ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకే, ప్రజలకు మీరు జవాబుదారీతనం, ప్రతిపక్షాలు ఇవన్నీ పక్కకు పెట్టండి. ఆ ప్రజలకు జవాబుదారీతనాన్ని మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? మీరు అన్నారు ప్రతి డిపార్ట్మెంట్ మీద శ్వేతపత్రం తీశారు, గత ప్రభుత్వంలో గిన్ని అప్పులు ఉన్నాయి, గింత వ్యవస్థ అయిందని అన్నీ చెప్పారు. ఎందుకని మీరు 10 నెలల నుంచి 11 నెలలకు ఎంటర్ అవుతున్నారు? రైతు రుణమాఫీ August 15th అన్నారు. మీరు కాంగ్రెస్లో ఒక మాట అంటే ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకు వచ్చే సమయంలో రైతులను అయోమయంలో ఉంచుతున్నారు. ప్రజలు కూడా కొన్ని చిన్న కొర్రీలు పెట్టడంతో ఇప్పుడు కరెంటు బిల్లు విషయంలో కావచ్చు, సిలిండర్ల విషయంలో కావచ్చు, ఇంకా చాలా మీరు చెప్పారు బడ్జెట్లో పెట్టింది అనుకున్నా, అది అమలు చేయడానికి కూడా మీరు ముందుకు రావట్లేదు. మహాలక్ష్మి అనే పథకం మీరు స్టార్ట్ చేసి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలు సరే వదిలేశారు, ఎక్కండి మీకు ఫ్రీ అన్నారు, సరే అది నడుస్తుంది. దాంట్లో మహిళలంతా మీకు మద్దతు తెలపడానికి మాత్రం ఒకే ఒక అంశము, దాంట్లో 2,500 ప్రతి మహిళకు మీరు ఇస్తా అని చెప్పారు. ఆ 2,500 కోసం అయితే వాళ్ళైతే మరి ప్రతిరోజు ఎదురు చూస్తున్నారు. కానీ మీరు 6 గ్యారెంటీల ఊసులో దాంట్లో మహిళలకు ఇచ్చే 2,500 ముచ్చట ఎవ్వరు మాట్లాడట్లేదు. సో ఒక అంశాన్ని 10 మంది మాట్లాడుతున్నారు, కానీ ఈ 6 గ్యారెంటీల మాటన 13 పథకాలలో మీరు కేవలం ఇప్పుడు 5వది రైతు రుణమాఫీ అమలు చేశారు, ఇంకా 8 మీరు అమలు చేయాల్సినవి ఉన్నాయి. సో వీటి పట్ల మీరు చేయట్లేదు, మాట్లాడట్లేదు, ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారు. సో దీని పట్ల మీరేం చెప్తారు? కాంగ్రెస్ ఇప్పుడు ఇందాక మిత్రుడు అన్నట్టు ప్రజాస్వామ్యము విపరీతంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి మాట, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో పెట్టడం, క్యాబినెట్లో ఏకవాక్య తీర్మానం చేయడం, అందరి అభిప్రాయాలు తెలుసుకోవడం, ఆ అభిప్రాయం ప్రకారంగానే ముందుకు సాగుతున్నారు. కానీ ఇక్కడ సీఎం గారిది ఒక మాట, డిప్యూటీ సీఎం గారిది ఒక మాట అనేది నేను ఖండిస్తా ఉన్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక క్రమశిక్షణతోటి క్యాబినెట్ కానీ క్రమశిక్షణతోటి పాలన సాగిస్తున్నారు మొత్తం. అదే విధంగా ఇలా రైతుల రుణమాఫీ భారం లేకుండా చూడడంతో పాటు రైతులకు వ్యవసాయం సంబంధించిన అంటే కందిపప్పు కానీ ఇంకోటి కానీ వేరే
వ్యవసాయ ఉత్పత్తులను పెంచే దిశగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్య Right, తీసుకుంది. okay, 1 minute, ప్రతిపక్షాలను one నేను minute, కోరుకునేది one ఏంటంటే minute, one చివరిగా ఒకటి నేను ఏం కోరుకుంటానంటే Ah. మీకు సమయం ఉంటే విలువైన సూచనలు ఇవ్వండి. ప్రజా పాలన సాగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏలు పెట్టి మీరు ప్రజలను గందరగోళానికి గురి చేయొద్దు. Okay. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా గౌరవ ప్రతిపక్ష నాయకులు కూడా మేము సూచన ఏం చేస్తున్నారంటే మీరు కలిసిపోదాము. రాజకీయాలు ఎన్నికల సమయాల్ని ప్రజాపాలనలో అందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రజాస్వామ్యం okay, పరిణమిస్తుంది. దీనికి కానీ అడ్వాన్స్. మీరు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ప్రజాస్వామ్యానికి గొడ్డలపేటగా మారుతుంది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రైట్, ఓకే, 1 minute. దుర్గా కుమార్ గారు చెప్పండి సార్. తను చెప్పిన దాంట్లో మనం పూర్తిగా బిలీవ్ చేయొచ్చా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఆ మాజీ సీఎం కేసీఆర్ ఎట్లయితే అడ్మినిస్ట్రేషన్ చేశారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అట్నే చేస్తున్నారు. ఆయన ఒక మాట, మా మంత్రులు ఒక మాట మాట్లాడారు అని చెప్పి ఆయన 100% గంట పదంగా చెప్తున్నారు. ఫైనల్గా చెప్పండి సార్, టైం అప్. అంటే వారు నేను 65 ఇయర్స్ శ్రీనివాస్ గారు. అవును సీనియర్ మీరు. రెండోది నేను కాంగ్రెస్ పార్టీని దాదాపు ఒక 7-8 మంది పిసిసి ప్రెసిడెంట్ల పీరియడ్ లో కవర్ చేశా రిపోర్టర్ గా. అవును అవును గాంధీ భవన్ లో. అవును. తర్వాత నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, మా తాతయ్య నాకు కాంగ్రెస్ పార్టీ అన్నా లేకపోతే నాయకులు కానీ వాళ్ళ పనితీరు కానీ నేను యాజ్ ఏ రిపోర్టర్ గా కానీ ఎక్కువ కాలం చేసింది కాంగ్రెస్ బీటే. నేను ఆ భావజాలం ఉంది మీలో కూడా కొంత. మీ తాతయ్య గారు ఉన్నారు, మీరు అక్కడ పనిచేశారు. మన దుర్గా కుమార్ గారు మీ మాటను ఏకీభవిస్తుందా? ఇప్పుడు 100 సంవత్సరాల అనుభవం ఎక్కడ, 10 సంవత్సరాల విధ్వంసం ఎక్కడ చెప్పండి మీరు. 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని విధ్వంసానికి గురైంది కదా. 100 సంవత్సరాల అనుభవం కదా. నేను మెరిట్స్ లోకి డిమెరిట్స్ లోకి వెళ్ళలేదు సార్. నేచర్ ఆఫ్ పార్టీస్ చెప్తున్నా అంతే. ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ లేదు, స్వభావం పార్టీల స్వభావం ఏంటనేదే చెప్తున్నా అంతే. ఓకే సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గత పిసిసి ప్రెసిడెంట్లకు భిన్నంగా అంటే పార్టీలో ఒక క్రమశిక్షణ తీసుకొస్తున్నారా? మనం ఆయన చెప్తున్నారు, మన కోట్ల శ్రీనివాస్ గారు, నమ్మొచ్చట్రా? అంటే కోట్ల శ్రీనివాస్ గారు చెప్పేది ఇదివరకటి చీఫ్ మినిస్టర్ల కన్నా అసర్టివ్ గా ఉన్నమాట వాస్తవం అండి. ఓకే రైట్. కొంచెం దుర్గా కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత దుర్గా కుమార్ ఒక్కటే నిమిషం తర్వాత నేను వెళ్ళిపోతా. పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఈ రాష్ట్రంలో దళిత దండోర మోగించారు, జంగ్ సైరన్ మోగించారు నిరుద్యోగుల పక్షాన. ఆ జంగ్ సైరన్ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఇలా ఉద్యోగాలు ఇస్తున్నమాట కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం. అదే విధంగా కల్లాలలో కాంగ్రెస్ కార్యక్రమం తీసుకున్నారు. అదే విధంగా వ్యవసాయం కోసం వ్యవసాయ కమిషనర్ దగ్గర ధర్నా చేసిన చరిత్ర. అదే విధంగా గత ప్రభుత్వంలోని ధర్నా చౌక్ తీసేస్తే మేము వచ్చిన తర్వాత ధర్నా చౌక్ తీసేసిన చరిత్ర కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం తెలియదా? చెప్పండి సార్, అయిపోయింది టైం. ప్రజాస్వామ్యం ఎక్కువ, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్న పార్టీ అని చెబుతున్నాం కదా శ్రీనివాస్ గారు. అంతేగాని ఒకళ్ళే మాట్లాడతారు లేకపోతే మా నియంత్రణలాగా వ్యవహరిస్తామన్న మాట మీ దగ్గర ఉందని నేను అంటలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లే కంటిన్యూ కావాలి అంతే కదా సార్ అందరం కోరుకున్నది. వాస్తవాలు మాట్లాడుకుందాం. ఈ ఐకమత్యంతోనే ఉండండి మీరంతా. ప్రజలకు జవాబుదారితనం మేము కూడా కోరుకునేది ఏంటంటే ఈ ఎవరు అడిగినప్పటికీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తుంది. గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో పార్టీ జోడు గుర్రాలుగా ప్రగతి పదంలో దూసుకుపోవడంలో ఎలాంటి అతిశక్తి లేదని. ఓకే మీరు ఎలాగైతే ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి లేఖ రాసి ఆయన చేసిన కామెంట్స్కి ఎలాగైతే లేఖ రాశారో ఓకే. ఇప్పుడు శ్రీనివాస్ గారు వారిని ఒక్క నిమిషం ఆగమని. ఇప్పుడు ఇతర ముఖ్యమంత్రుల మీద గతంలో కంటే రేవంత్ రెడ్డి గారు ఫోకస్డ్ గా వెళ్తున్న మాట వాస్తవం అండి. గత కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కన్నా ఫోకస్డ్ గా వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే అధిష్టానం కూడా కొత్తగా ఈ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశాము. తర్వాత క్లిష్టమైన థ్యాంక్ యూ సార్ దుర్గా కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు కోట శ్రీనివాస్ గారు మీకు కూడా. మీరు ఎలాగైతే ప్రధానమంత్రికి లేఖ రాశారో హరీష్ రావు లేఖ రాసిన దానికి కూడా మీరు జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఆయన లేఖలు ఏవైతే మరి ఆ అంశాలు ప్రస్తావించారో వాటన్నిటి కూడా మీరు సమాధానం చెప్పండి. మీరు కేవలం ప్రజలకు మాత్రమే జవాబుదారితనంగా ఉండాలి. మీ ఐకమత్యం ఇలాగే కొనసాగాలని కూడా కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి News 360.